హలో ఫ్రెండ్స్, మనం భారత రాజ్యాంగంలో షెడ్యూల్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి డిఫరెంట్ స్టేట్ లెవెల్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఇక్కడ మనకి బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడగడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే విచ్ పేర్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇక్కడ మనకి 4 జతలు ఇచ్చారు, వాటిల్లో తప్పుగా జతపరిచిన దాన్ని మనం ఆన్సర్ చేయాలన్నమాట. ఫస్ట్ చూసుకుంటే ఫార్మ్స్ ఆఫ్ ఓత్ అన్నారు, థర్డ్ షెడ్యూల్ కరెక్టే. తర్వాత మనకి అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అన్నారు, ఫోర్త్ షెడ్యూల్ కరెక్టే. తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్, సిక్స్త్ షెడ్యూల్ అన్నారు, మనకి ఇది ఇన్కరెక్ట్. మనకు తెలుసు కదా, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ కాదు, ట్రైబల్ ఏరియాస్, అవి కూడా మనకి 4 స్టేట్స్లో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. కాబట్టి మనకి ఆన్సరు ఆప్షన్ సి. తర్వాత మనకి 7th షెడ్యూల్లో యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కంకరెంట్ లిస్టు ఉంటాయి. తర్వాత ఈ క్వశ్చన్ వచ్చి ఒడిస్సా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడగడం జరిగింది. ఇక్కడేం అడుగుతున్నారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్, అంటే సరిగ్గా జతపరిచిన దాన్ని మనం ఆన్సర్ చేయాలి రిగార్డింగ్ షెడ్యూల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనం చూసాం కదా, మనకి 12 షెడ్యూల్స్ ఉంటాయి. 6th షెడ్యూల్ అన్నారు, ఇప్పుడే చెప్పుకున్నాం మనం, ఏఎం టిఎం, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. కాబట్టి ఆప్షన్ ఏ ఇన్కరెక్ట్. లాంగ్వేజెస్ వచ్చి మనకి 8th షెడ్యూల్లో ఉంటాయి, కాబట్టి సి కూడా ఇన్కరెక్ట్. తర్వాత 9th షెడ్యూల్ అన్నారు, ఇది మనకి ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ సీలింగ్ ఆన్ ల్యాండ్ హోల్డింగ్స్ సంబంధించి. ఇంకా మిగిలింది మనం చెప్పాం కదా, 7th షెడ్యూల్లో స్టేట్ లిస్టు, యూనియన్ లిస్టు, కంకరెంట్ లిస్టు, డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ స్టేట్స్ అని ఉంటాయి. కాబట్టి మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి. తర్వాత ఈ క్వశ్చన్ వచ్చి ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడగడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకి జతపరచడం ఇచ్చారనమాట, లిస్ట్ 1, లిస్టు, షెడ్యూలు, సబ్జెక్ట్. మనకి ఇప్పుడు తెలుసు కదా, ఆన్సర్ చేద్దాం. 8th షెడ్యూల్ లాంగ్వేజెస్ అంటే బీకి 1 అంటే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. 7th షెడ్యూల్ వచ్చి మనకి డివిజన్ ఆఫ్ పవరు, యూనియన్, స్టేట్ అండ్ కంకరెంట్ లిస్టు, ఏకి 3 మనకి 2 ఆప్షన్స్లో ఉన్నాయి. తర్వాత 9th షెడ్యూల్ మనం చెప్పుకున్నాం కదా, ల్యాండ్ సీలింగ్, వ్యాలిడేషన్ ఆఫ్ సర్టైన్ యాక్ట్స్, రెగ్యులేషన్స్. మనకి 9th షెడ్యూల్ అనేది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. 4 నెక్స్ట్ 10th షెడ్యూల్ తెలుసు కదా, యాంటీ డిఫెక్షను, డిస్క్వాలిఫికేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్, అంటే డీకి 2 ఉండాలి. కాబట్టి మనకి ఆన్సరు ఆప్షన్ బి. నెక్స్ట్ ఇదే సేమ్ ఎగ్జామ్లో ఇంకో క్వశ్చన్ వచ్చింది. మనకి 8th షెడ్యూల్ లాంగ్వేజెస్ ఉంటాయి, ఇది ఫేవరెట్ టాపిక్ అన్నమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనకు తెలుసు కదా, నేపాలీ, డోగ్రీ, బోడో ఇవి ఉన్నాయి, భోజ్పూరి లేదు. కాబట్టి ఆప్షన్ బి ఓన్లీ 4. మనకి 8th షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ లాంగ్వేజెస్ అన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనకి ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఏ లాంగ్వేజ్ యాడ్ అయ్యాయి అనేవి కూడా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. తర్వాత మనకి షెడ్యూల్స్ కూడా ఒకసారి చూసుకోండి. ప్రస్తుతం మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఫస్ట్ షెడ్యూల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. 2nd షెడ్యూల్లో ప్రొవిజన్స్ ఎవరికి సంబంధించి ఉన్నాయి,
ఇక్కడ మనకి అథారిటీస్ కూడా చూసుకోండి ఒకసారి. థర్డ్ షెడ్యూల్ ఓత్స్ ఆర్ అఫర్మేషన్స్. తర్వాత మనకి ఫోర్త్ షెడ్యూల్లో అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. మనకి ఫిఫ్త్ షెడ్యూల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. సిక్స్త్ షెడ్యూల్ మనకి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ స్టేట్స్ ఆఫ్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. సెవెంత్ షెడ్యూల్లో మనకి లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అంటే యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కంకరెంట్ లిస్టు. ఎయిత్ షెడ్యూల్లో లాంగ్వేజెస్ ఉంటాయి. నైన్త్ షెడ్యూల్ వ్యాలిడేషన్ ఆఫ్ సర్టన్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్. 10th షెడ్యూల్లో మనకి ప్రొవిజన్స్ యాజ్ టు డిస్క్వాలిఫికేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్, యాంటీ డిఫెక్షన్. తర్వాత 11th షెడ్యూల్ మనకి తెలుసు కదా పంచాయత్స్. 12th షెడ్యూల్ మున్సిపాలిటీస్. మనకి సోర్స్ వచ్చి భారత్ కా సంవిధాన్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.